హనంకొండ జిల్లాలోని తాటికాయల గ్రామంలో ఓ మహిళను తన ప్రియుని కూడా పూర్తిగా శిరోముండనం చేసిన ఘటనకు సంబంధించి పోలీసులు యాక్షన్ షురూ చేశారు. దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు కూడా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఏసీబీ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి అసలు ఏం జరిగింది? సోషల్ మీడియా ద్వారా తెలిసిందా మీకు? ముందు సమాచారం వచ్చిందా? ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది? నమస్తే అండి. ఈరోజు ఎర్లీ అవర్స్లో ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో ఒక మహిళను ఇంకొక అతన్ని కొంతమంది మహిళలు పురుషులు కలిసి వాళ్ళను చిత్రహింసలకు గురిపెడుతున్నట్టుగా వీడియో వచ్చింది. ఆ వీడియో ఎక్కడిదని చెప్పేసి ఆరాధిస్తే అది తాటికాయల గ్రామ శివార్లోని ఒక పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళకు సంబంధించింది ఇది చేసినట్టుగా తెలిసింది. వెంటనే అక్కడికి మేము మా బృందం వెళ్ళి ఆరాధియగా అక్కడే జరిగిందని తెలిసింది. ఇది గత 23rd, 22nd రోజున ఈ రకంగా జరిగిందని తెలిసింది. తీరా ఆరాధిస్తే ఇప్పుడు ఎవరైతే చిత్రహింసలకు గురైన వ్యక్తి కానీ ఆ మహిళ కానీ అందుబాటులో లేరు. వారు నర్సంపేట దగ్గరలోని నల్లబెల్లి మండలానికి సంబంధించిన వారని తెలిసింది. అయితే ఇక్కడ అమ్మాయిని అక్కడి అబ్బాయికి 15 ఏళ్ల క్రితం ఇచ్చారట. అతడు ఇంకొక మహిళతోనే వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని చెప్పేసి ఈ విషయంలో గతంలో నల్లబెల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే నల్లబెల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళు వీళ్ళని పిలిపించేసి తమ వంతు బాధ్యతగా వీరికి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇదే రకంగా రిపీట్ చేస్తే ఉమెన్ పోలీస్ స్టేషన్లో కూడా తగు విధంగా వారికి బుద్ధి చెప్పి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయినా అతని ప్రవర్తనలో మార్పు లేకపోయేసరికి మళ్ళీ ఈ అమ్మాయి బంధువులు ఈ అమ్మాయి ఈ లేడీ ఇక్కడ తాటికాయలకు సంబంధించిన ఈ లేడీకి సంబంధించిన తల్లిగారు ఇక్కడే వీళ్ళ బంధువులు మిత్రులు అందరూ కలిసి మొన్న 23rd నాడు వాళ్ళు ఎందుకంటే ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి వేరే చోట ఇద్దరు సపరేట్గా లివ్ ఇన్ రిలేషన్షిప్ పెట్టుకున్నట్టు తెలిసిందట. తెలిసిన తర్వాత వెంటనే వాళ్ళుగా పోలీసుకి ఎక్కడ చెప్పకుండా సంప్రదించకుండా నేరుగా వెళ్ళి వాళ్ళను ఐడెంటిఫై చేసి వాళ్ళని పట్టుకొచ్చేసి ఇక్కడ తప్పు అని చెప్పేసి చెప్పే క్రమంలో వీళ్ళే తప్పు చేసి వాళ్ళను చిత్రవదలకు గురి చేసినట్టు తెలిసింది. ఇంకేంటంటే ఇప్పటివరకు ఇంకా అమ్మాయి కానీ ఆ బాధితులు ఎవరు మా దగ్గర రాలేదు. మేము ఈవెన్ వాళ్ళ కోసం ఎక్కడైనా వెతుకుతున్నాం. వాళ్ళు అందుబాటులో లేరు. ఈవెన్ నల్లబెల్లిలో కూడా లేరు. సో ఎక్కడికి వెళ్ళారని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తున్నాం. వారు రాగానే వారి యొక్క వాంగ్మూలం తీసుకొని వివరాలు పూర్తిగా తీసుకొని బాధ్యులపైన తగిన చర్యలు తీసుకుంటాం. ఈ సందర్భం ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా కానీ తప్పు జరిగింది కానీ చెప్పేసి చట్టాన్ని చేతిలో తీసుకునే ప్రయత్నం చేసినా తప్పును దిద్దుతాము సరిదిద్దుతామని చెప్పేసి కంట్రోల్తో ప్రవర్తిస్తే మాత్రం చట్టం తన పంతం చేసుకుంటూ పోతుంది. ఈ విషయంలో ఎవరైనా మంచిదే బాధ్యుల్ని ఉపేక్షించేది లేదు. ఇదే సందర్భం ఇంకొక మాట ఏంటంటే బాధ్యత కలిగిన ప్రతి పౌరురాలకి మా సలహా ఏంటంటే ఇలాంటి కాంటెంట్స్ని ఇష్టం వచ్చినట్టుగా ఈ జుగుప్సాకరంగా ఉన్న కాంటెంట్స్ని మహిళల పట్ల కావచ్చు పిల్లల పట్ల కావచ్చు ఏదైనా అమానవీయకరంగా కనిపించిన వాటిని లైంగిక సంబంధిత ఇష్యూ ఉన్న కాంటెంట్స్ ఉన్న వాటిని కానీ ఇంటర్నెట్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో విచ్చలవిడిగా విశృంఖలంగా కనుక షేర్ చేస్తే దానివల్ల సోషల్ ఫ్యాబ్రిక్ దెబ్బతింటుంది. అలాంటి పరిస్థితి కనుక వస్తే మా నోటీస్కు అక్కడక్కడ వినొస్తుంది, చూస్తున్నాం. ఇలాంటి దయచేసి చేయొద్దని చెప్పేసి మా యొక్క సూచన. చేస్తే మాత్రం మీ అందరూ తెలుసు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారంగా కనీసం 5 సంవత్సరాల జైలు శిక్ష, 10 లక్షల రూపాయల జరిమానా పడుతుంది. కాబట్టి ఇలాంటి చేయొద్దని చెప్పేసి బాధ్యతగా వ్యవహరించాలని చెప్పేసి అందరికీ మేము సూచిస్తున్నాము. థ్యాంక్ యూ. మరొకసారి ఈ విషయం లోపల ఏదైతే బాధితురాలు భార్య భర్తల మధ్య గొడవ జరుగుతుందో సో తను కొంత మెంటల్గా హెల్త్ బాగాలేదని చెప్పేసి కొంత అక్కడి నుంచి వీళ్ళ గ్రామం నుంచి వినిపిస్తుంది. సో నిజంగా అట్లాంటిది గమనించారా? సో దీని మీద మీరు సుమోటో కేసు నమోదు చేస్తారా లేకుంటే బాధితులు వచ్చిన తర్వాతనే ఫిర్యాదు తీసుకుంటారా? ఫస్ట్ అండి వీ విల్ వెయిట్ ఫర్ విక్టిమ్స్ ఆర్ విక్టిమ్స్ రిలేటివ్స్. సో ఎవరైతే మేము విక్టిమైజ్ అయ్యామని చెప్పి ఫీల్ అవుతారో దే ఆర్ ఎట్ లిబర్టీ టు కమ్ టు పోలీస్ స్టేషన్ ఫర్ గివింగ్ కంప్లైంట్. ఎవరు కనుక అందుబాటులో లేకపోతే దిక్కులేని వారికి లేకపోతే అందుబాటులో లేని వారికి మేము ఉన్నాం. మేము సోమోటోగా తీసుకోవడానికి మాకు అన్ని రకాలుగా ప్రొవిజన్స్ ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ఆ పరిస్థితి రాదు, ఎందుకంటే బాధితులకు సంబంధించిన వాళ్ళు వస్తున్నట్టుగా మాకు సమాచారం. ఇక్కడ రావడానికి కొద్ది టైం పడితే వచ్చిన తర్వాత ఇంకా పూర్తి వివరాలు తెలుసుకొని వీ విల్ టేక్ ఏ సీరియస్ యాక్షన్ అగేన్స్ట్ ది పర్పిట్రేటర్స్. ఎవరెవరు ఎమోషన్తో కొన్ని ఐడియాస్ ఇస్తే ఈ రకంగా జరుగుతుంటాయి. ఇలాంటివి ఎక్కడ కూడా ఉపేక్షించేలేదు. ఇలాంటి ఎవరికైనా మీ దృష్టికి ఏమైనా వస్తే వెంటనే ఆ సోషల్ మీడియాలలో పెట్టేసి సమాజాన్ని అంతా డిస్టర్బ్ చేయడం కాకుండా దయచేసి 100 నంబర్ ఫోన్ చేయండి. లేకపోతే సమీప పోలీస్ స్టేషన్కి వచ్చేసి ఒక చిన్న కాగితం ఒక మాట చెప్పినా చాలు. we are there to come to your rescue and to the rescue of victims immediately.
సార్ థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే తాటికాయల వ్యవహారం లోపల అటు బాధితుల కోసం అయితే పోలీసులు గాలిస్తున్నారు. సో వాళ్ళు వచ్చిన తర్వాతే పూర్తి స్థాయి లోపల ఎంక్వైరీ చేసి వాళ్ళ దగ్గర పిటిషన్ తీసుకొని ముందుకెళ్తామంటూ కూడా ఏసీపీ శ్రీకాంత్ చెప్తున్న పరిస్థితి. ఇక ఈ ఘటనకు సంబంధించి ఇలాంటి వీడియోలు తీసినట్టు వ్యక్తులే కాదు, దీనికి పూర్తిగా సోషల్ మీడియా పోస్ట్ చేసి వైరల్ చేస్తున్న వ్యక్తులకు కూడా చర్యలు ఉంటాయి. సో వీటిపై కొంత ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఏసీపీ సూచిస్తున్న పరిస్థితి. వీడియో సంతోష్తో వేణు బిగ్ టీవీ హానంకొండ.